ఏర్పాటు చేసినటువంటి పత్రికా సమావేశానికి వచ్చిన పత్రికా సోదరులకు అదేవిధంగా ఈ ప్రెస్ మీట్లో పాల్గొంటున్నటువంటి తయారు మామ గారికి అదేవిధంగా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పెద్దలు రాజిరెడ్డి అన్న గారికి అదేవిధంగా మిగతా ఫ్రంట్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్స్ మిగతా కాంగ్రెస్ కార్యకర్తలకు ఏర్పాటు చేశామంటే రేపు హైదరాబాద్లో బీజేపీ ఏర్పాటు చేసినటువంటి ఈరోజు అనుకుంటా 7th ఈరోజు ఏర్పాటు చేసినటువంటి బీజేపీ సభ గురించి ఒక 2 విషయాలు మాట్లాడదాం మనం. ఎందుకంటే 10 సంవత్సరాలుగా ప్రజల ఆలోచనలు ఈ దేశ పరిస్థితులను పక్కకు పెట్టి కేవలం మతం పేరుతో ఈ దేశాన్ని నెట్టుకొస్తున్నటువంటి వాళ్ళు ఈరోజు సంవత్సర కాలంలో ఈ రాష్ట్రంలో ఒక చెడు ప్రభుత్వాన్ని పక్కకు పంపించి ప్రజాపాలన తీసుకొచ్చినటువంటి సందర్భంలో వీళ్ళు 10 సంవత్సరాలు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలకు ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి వనరుల విషయంలో కానీ మనకు వచ్చే ఆర్థికపరమైనటువంటి అంశాల విషయంలో కానీ స్పందించని వీళ్ళు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరం కాలంలో తప్పులు చేసిందని ఒక దుష్ప్రచారం చేయడానికి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి చూడు, దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే మేము చాలాసార్లు మా ముఖ్యమంత్రి గారు చెప్పిర్రు, చర్చ ఎక్కడ పెట్టినా తెలంగాణ విషయంలో బీజేపీ ఏం చేసింది, కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పినాం. కానీ దీనికి అందుబాటులోకి రాని కిషన్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా సంజయ్ కావచ్చు, వాళ్ళు మాట్లాడరు. కానీ ఒకరిద్దరు బఫూన్లు ఉన్నారు. తట్టు అందులో మన జిల్లాకు సంబంధించిన కూడా ఉన్నాడు బఫూన్. వాని పేరే రాకేష్ రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే. వాడు అంటే ఏం మాట్లాడుతుండో వానికే తెలియదు. కానీ రోజు పేపర్లు ఉండడం కోసం ఆనకంటే పెద్దోళ్ళ మీద ఆరోపణలు చేస్తూ పేపర్లు ఉండాలని ఒక ప్రయత్నం చేస్తుంటాడు. ఒక పక్క నేను అవకాశం వస్తే మంత్రి గారి ఛాంబర్ను వేలు చేస్తాడు. నిజామాబాద్కు మంత్రికి రాగానే వంగి మోకాళ్ళ కిందికి కాదు, ఈ కడుపు కిందికి దాకా అంగినోడాడు. వాడు కాంగ్రెస్ పార్టీ నాయకులపైన తప్పుడు ఆరోపణలు చేస్తాడు. నిన్నగాక మొన్న ఈ జిల్లాకు వచ్చినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పైన వాడు ఎర్రిలేసిన కుక్క కంటే హీనంగా మాట్లాడాడు. కోమటిరెడ్డి అనేటువంటి వ్యక్తి 6 సార్లు ఎమ్మెల్యేగా, 1 సారి ఎంపీగా ఈ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎమ్మెల్యే పదవికి, మంత్రి పదవికి రాజీనామా చేసినటువంటి నికాసైన తెలంగాణవాది కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. ఈ విషయం తెలియని ఓ స్మగ్లర్, అసలు అప్పుడు ఎక్కడ ఉన్నాడో, ఈ తెలంగాణ ఉద్యమం అప్పుడు ఏ అడవులలో ఉన్నాడో స్మగ్లింగ్ చేసుకోవడానికి, అటువంటి వాడు వచ్చి ఇలా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గురించి తప్పుడు మాటలు మాట్లాడుతున్నాడు. నీలాగా జోకుడు కార్యక్రమాలు, లంచాలించి వ్యాపారం చేసుకునే ఆలోచనలు ఉన్నోడు కాదు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొడుక. ఇంకోసారి వెంకటరెడ్డి పైన కానీ కాంగ్రెస్ నాయకుల పైన ఇంకో మాట మాట్లాడితే ఇక నీకు అరికాళ్ళతో వీటితో నీకు సమాధానం చెప్పవలసి వస్తుందని ఈ సందర్భంగా నేను చెప్తున్నా. రాకేష్ రెడ్డి మాట్లాడుతున్న హక్కు ఈ రాష్ట్రంలో ఆర్మూరు నియోజకవర్గ ప్రజలకు కూడా ట్యాక్స్ కడుతున్నారు. ఆ ట్యాక్స్ కట్టే పైసలు నా కాన్షియన్స్కి నాకు రావాలని మాట్లాడుతున్నాడు. నిజానికి ఈ జిల్లా మీద ముఖ్యమంత్రి గారికి ఒక ప్రత్యేకమైన అభిమానం ఉంది కాబట్టే ఈ జిల్లాకు 3 ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు ఇవ్వడం జరిగింది. అందులో ఒకటి ఆర్మూర్కు, ఒకటి బోధన్కు, ఒకటి నిజామాబాద్ రూరల్కు. నువ్వు కొట్లాడితే రాలే, ముఖ్యమంత్రి గారు ఇవ్వాలనుకున్నారు కాబట్టి ఇచ్చిన విషయాన్ని గుర్తుంచుకోవాలా. నువ్వేం కొట్లాడు. నిజంగానే ఆర్మూరు ప్రజలు ట్యాక్సీ రూపంలో ప్రభుత్వాలకు పోతే 100% ట్యాక్స్ ఎక్కడికి వెళ్తుంది? కేంద్రానికి వెళ్తుంది.
కానీ మనకు కేంద్రంకి వెళ్ళిన డబ్బులకి వెళ్ళి 30% కూడా మనకు వస్తలేదు. వెధవ ఈడ కాదు మాట్లాడితే పోయి ఢిల్లీలో మాట్లాడు. ఎన్నికలప్పుడు పసుపు బోర్డు పేరు చెప్పిండ్రు, మీ ఎంపీ అరవింద్ ముందడ కూర్చుని మాట్లాడు. పిచ్చి మాట్లాడితే పండబెట్టి తొక్కుడు కస్తుంది, గుర్తుంచుకోమని చెప్తున్నా. వెంకటరెడ్డి గురించి తప్పుడు మాటలు మాట్లాడతావా? వెంకటరెడ్డికి కాలు గోరు కూడా ఎరిపోవు. నువ్వు పెద్ద స్మగ్లరు, నువ్వు అంతర్జాతీయ స్మగ్లరు. ఒక నికాసైన తెలంగాణవాది గురించి మాట్లాడతావా? కాబట్టి సోదరులారా, బీజేపీ చెప్పే కళ్ళబోలి మాటలను ఇదే చివరిది కావాల. ఇంకొకసారి మాట్లాడితే నీ దగ్గరికి వచ్చి కూడా మాట్లాడే రోజులు వస్తాయని చెప్తున్నా. బీజేపీ నాయకుల మాటలు నమ్మకండి. ఈ రోజుకు ఈ రాష్ట్రంలో మా ప్రభుత్వం వచ్చి ప్రజాపాలన వచ్చి సంవత్సరం నడిచింది. ఈ సంవత్సర కాలంలో లెక్కలేనని అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమాలను ముందుకు తీసుకొచ్చినాము. ఈ సంక్షేమ పథకాలను ముందుకు తీసుకెళ్లే క్రమంలో రాబోయే కాలంలో కూడా ప్రజల యొక్క సహాయ సహకారాలు మాకు కావాలి. కాబట్టే గత వారం రోజులుగా గ్రామాన జరుగుతున్నటువంటి విజయోత్సవాలను చూసి బీజేపీ నాయకులు బెంబలెత్తిపోయినరు. టీఆర్ఎస్ వాళ్ళకి అర్థమైపోయింది, కొంచెం నోరు మూసుకున్నట్టు కనిపిస్తున్నది. మీకు కూడా కళ్ళు తెరువుండ్రి. కళ్ళు తెరిచి నిధుల గురించి మా దగ్గర కంటే ఢిల్లీకి పోయి మాట్లాడుర్రి. మా తెలంగాణ రాష్ట్రంకు నిధులు కావాలా, దట్టు మా కాన్షియస్లకు కావాలని మాట్లాడుర్రి. లేకపోతే బాగుండదని హెచ్చరిస్తూ ఖచ్చితంగా రాబోయే కాలంలో మేము ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలతో పాటు నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పినారు, స్వేచ్ఛ అనే ఒక 7వ గ్యారెంటీని కూడా ఈ జిల్లా ప్రజలకు, ఈ రాష్ట్ర ప్రజలకు అందించినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా గత 10 రోజులుగా పాపం ఆయన పార్టీలోడు పట్టించుకుంటలేడు, ప్రతిపక్షాలు కూడా పట్టించుకోవట్లే అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు వాళ్ళు ఈ లోకల్ ఎమ్మెల్యే. ఇక ఆ ఎమ్మెల్యే గురించి ఏదైనా ఉంటే మా నూడా చైర్మన్ కేశవేణి గారు మాట్లాడతారు. సిటీ ప్రెసిడెంట్ నూడా చైర్మన్. నమస్కారం తెలియజేస్తూ మా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మానల మోహన్ రెడ్డి గారికి, అలాగే ఉర్దూ అకాడమీ చైర్మన్, మా లైబ్రరీ జిల్లా గ్రంథాలయ చైర్మన్ అలాగే జావేద్ అక్రమ్ గారికి, మిగతా మా కాంగ్రెస్ పార్టీ నాయకులకు, వేణుగోపాల్ చారి మాజీ కేంద్ర మంత్రివర్యులు, శాసనసభ్యులు. నిన్న ఏదైతే బీజేపీ వారు ర్యాలీ ఏర్పాటు చేసి ఆ ర్యాలీ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మన ఎమ్మెల్యే వన్ టైం వండర్ అని ఇప్పటికే ప్రజలు అంటున్నారు. విచిత్రంగా ఆయన గెలవడం జరిగింది. ఎందుకంటే ఆయన చేసిన సామాజిక సేవ తప్ప రాజకీయ అనుబంధం లేదు, అలాగే రాజకీయ పరిపక్వత కూడా లేదు ఆయనకు, మన ధన్పాల్ సూర్యనారాయణ గారికి. ఎందుకంటే నిన్న ఆయన ఏదైతే కామెంట్ చేసిండో కాంగ్రెస్ పాలన భస్మాసుర హస్తం లాంటిదని చెప్పేసి, ఎక్కడ ఆయనకు భస్మాసుర హస్తం కనిపించిందో ఆయనకే తెలియాలి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు ఏదైతే 6 గ్యారంటీలు అమలు చేస్తా అని చెప్పాడో అందులో చాలా మటుకు అధికారంలోకి రాగానే 200 యూనిట్ కరెంట్ ఇవ్వడం జరిగింది ఉచితంగా. అలాగే ఫ్రీ బస్ సౌకర్యం కూడా కల్పించడం జరిగింది. అలాగే రైతు బంధు, మన సన్న బియ్యం అడగకుండా బోనస్ ఇవ్వడం జరిగింది. ఇంకా పలు రకాలుగా రాబోయే రోజుల్లో ఇందిరమ్మ ఇండ్లు నిన్న మొన్ననే యాప్ కూడా విడుదల చేయడం జరిగింది. ఇవన్నీ ఒక్కటిగా అమలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకంటే గత 10 ఏళ్లలో రాక్షస పాలన ఏదైతే కేసీఆర్ గారు ప్రజలను పీడించి పాలించిందో 7.5 లక్షల కోట్ల రూపాయలను ఆయన బాకీ పెట్టడం రాష్ట్ర ప్రభుత్వం మీద, ప్రజలందరి మీద పెట్టడం జరిగింది. దాని వడ్డీలకే మన రాష్ట్ర ఖజానా సరిపోతుంది. ఇదంతా కూడా బీజేపీ వారికి తెలుసు, బీఆర్ఎస్ వారికి తెలుసు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఖజానా లోపంతో ఉంది. రాబోయే రోజుల్లో అన్ని పథకాల అమలు కూడా రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట మేరకు చేయడం జరుగుతుంది. ఇదంతా ప్రజలు గమనించాలా. అలాగే బీజేపీ నాయకులకు ముఖ్యంగా మన ధన్పాల్ సూర్యనారాయణ గారికి, మన ఎమ్మెల్యే గారికి చెప్తున్నా, అభివృద్ధి మీద మీరు దృష్టి పెట్టండి. మీరు అధికారంలో ఉన్న పార్టీతోటి మీరు నిత్యం కొట్లాడుతుంటే ప్రజలకు అభివృద్ధి జరగదు. అధికారంలో ఉన్న పార్టీ వ్యక్తులతో, ముఖ్యమంత్రి గారితో సఖ్యంగా ఉండి మీరు నిజామాబాద్ జిల్లాకు నిధులు తీసుకురావడానికి కృషి చేయాలని చెప్పి మిమ్మల్ని కోరుతూ, అలాగే
మొన్న ఏదైతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నిజామాబాద్ వచ్చి రోడ్డు ఇనాగ్రేషన్ చేశారో అది కూడా నేను చేయడం వల్లనే జరిగిందని చెప్తున్నాడు. అలాగే మొన్న 400 కోట్ల రూపాయలు షబ్బీర్ అలీ గారు అలాగే మహేష్ కుమార్ గౌడ్ గారు వాళ్ళ కృషితోటి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిజామాబాద్ నగరానికి తాగునీటి సౌకర్యం కోసం 18 వాటర్ ట్యాంకులు అలాగే మన మన మంచినీటి వ్యవస్థ కోసం తీసుకురావడం జరిగింది. అది కూడా నేనే తీసుకురావడం జరుగుతుంది అని చెప్పేసి ధన్పాల్ సూర్యనారాయణ గారు చెప్పడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు షబ్బీర్ అలీ గారు చేసే అభివృద్ధిని సూర్యనారాయణ చెప్పడం ఇది తగదు. ఎందుకంటే ఎవరో కన్నా కొడుకును నేను కన్నా అని చెప్తున్నాడు. అది ఆయన విచక్షణకు అది వదిలేస్తున్నాము. మీరు ఇప్పటికైనా కళ్ళు తెరిచి ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేసిన రేవంత్ రెడ్డి గారితో నిత్యం మాట్లాడుతూ నిజామాబాద్ నగర అభివృద్ధికి నిధులు తీసుకురావడంలో అందరితో కలిసిమెలిసి ఉండాలని చెప్పి మేము కోరుతూ, అలాగే ఏదైతే మీరు చెప్తున్నారో స్మార్ట్ సిటీ తీసుకొస్తానని అని చెప్పాను. గత 5 ఏళ్ళుగా మీ ఎంపీ ఉన్నాడు నిజామాబాద్కు, ఎందుకు తీసుకురాలేదు ఇప్పటివరకు స్మార్ట్ సిటీ? మేము స్మార్ట్ సిటీ కోసం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు. అతి త్వరలో కూడా స్మార్ట్ సిటీ నిజామాబాద్ నగరానికి వస్తుందని చెప్పి తెలియజేస్తూ, మరి ఒక్కసారి మా నాయకులను షబ్బీర్ అలీ గారిని కానీ మహేష్ కుమార్ గౌడ్ కానీ విమర్శిస్తే మీకు బుద్ధి కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలు చెప్తారని చెప్పి తెలియజేస్తూ, అలాగే వచ్చే రాబోయే రోజుల్లో అమృత్ స్కీమ్ది మా ఇన్ఛార్జ్ మంత్రి గారు జూపల్లి కృష్ణారావు గారితో వారం రోజుల్లోనే అభివృద్ధి పనులకు శంకుస్థాపన ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీన్ని ప్రజలందరూ గమనించే ఏదైతే సూర్యనారాయణ మాట్లాడుతున్న మాటలను ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్పాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. డిసెంబర్ 3వ నాడు మార్పు కోసం ఈ రాష్ట్ర ప్రజలు గతంలో ప్రభుత్వాన్ని మరి గద్దెదించి ఇందిరమ్మ రాజ్యం కావాలి, మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావాలనే ఉద్దేశంతో దాదాపు మెజారిటీ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన వైనమ్మని మీకు తెలుసు. 6 గ్యారెంటీల పేరు మీద ఈరోజు రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ మరి రేవంత్ రెడ్డి గారు నాయకత్వంలో 6 గ్యారెంటీలు ఇచ్చిన విషయం 6 గ్యారెంటీలో ఇప్పటి వరకు మరి మీరు కూడా మీ ఫ్యామిలీస్ కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ఉచితంగా మహిళల కొరకు బస్సు ఏర్పాటు చేసిన బస్సులో ప్రయాణం చేయటము, అదేవిధంగా 200 యూనిట్ల కరెంటు కొరకు సబ్సిడీ కొరకు మన నిజామాబాద్ జిల్లాలో ఇవ్వటము, మరి ఇవే కాకుండా డోక్రా మహిళలకు స్టాల్స్ ఏర్పాటు చేయటము, మరి తర్వాత ఈ 500 రూపాయల సిలిండర్ ఇవ్వటము, సబ్సిడీతో 1800 రూపాయలన్నప్పటికీ కూడా 500 రూపాయలు ఇవ్వటము, మరి రైతులకు సన్న వడ్ల కొరకు 500 రూపాయలు బోనస్ ఇవ్వటము, 23 లక్షల మంది రైతులకు 25 లక్షల కోట్ల రూపాయలు మరి రుణమాఫీ ఇవ్వటము, ఇవన్నీ కూడా మనం చూస్తే సంవత్సరం లోపల దాదాపు 7 లక్షల కోట్ల రూపాయలు అప్పుగా గత ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి కానుకగా ఇచ్చి మిగిలిచ్చిన అప్పు ఉన్నప్పటికీ కూడా ఆ అప్పు కట్టడానికి 64,000 కోట్ల రూపాయలు మిత్తి అసలు కట్టుకుంటూ దాదాపు 61,000 కోట్ల రూపాయలు సంక్షేమ కార్యక్రమానికి సంవత్సరం లోపల మరి ప్రభుత్వం ఖర్చు పెట్టడం జరిగింది. కనుక ప్రభుత్వం ఖర్చు పెట్టిన తర్వాత ఈరోజు బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ మరి ఒక ఉమ్మడి ఒప్పందంకి వచ్చాయి. ఎందుకంటే రాష్ట్రంలో గతంలో ఇదే పార్లమెంటు మొదలు పెడితే రాష్ట్ర స్థాయిలో కూడా అన్ని పార్లమెంట్లో కూడా బీజేపీకి లోపాయికారిగా బీఆర్ఎస్ వాళ్ళని సపోర్ట్ చేశారు. మొన్న కూడా ఎలక్షన్లో కూడా పార్లమెంటుకు బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్లే నేరుగా బీజేపీకి మనం ఓట్లు వేయండి అని చెప్పిన సంఘటనలు కూడా మనం చూసాము. అందుకే బీజేపీ 8 సీట్లకు ఈరోజు మరి పార్లమెంట్ సీటుకు రావడం జరిగింది. ఈరోజు మరి స్థానికంగా బీజేపీ నాయకులు ఉన్నారు, పెద్ద నాయకులు ఉన్నారు, ఎమ్మెల్యే బీజేపీ, ఎంపీ బీజేపీ, మరి ఉత్తర తెలంగాణలో బీజేపీ ఎమ్మెల్యేలు బాగా మంది ఉన్నారు. మరి ఈరోజు వీళ్ళందరూ కలిసి మోడీ దగ్గరకు, అమిత్ షా దగ్గరికి వెళ్ళి తెలంగాణ రాష్ట్రానికి కావాల్సిన నిధులు కానీ తెలంగాణ రాష్ట్రంలో గతంలో పార్లమెంట్లో లోక్సభ రాజ్యసభలో చేసిన ఏదైతే బైఫర్కేషన్ యాక్ట్ ప్రకారంగా చేసిన మరి మౌలిక సూత్రాలు కానీ మౌలిక విషయాలు కానీ ఇప్పటి వరకు ఏది కూడా వీళ్ళు మొదలుపెట్టలేదు. మరి స్వయంగా మంత్రి ఉన్నారు, రాష్ట్రానికి సంబంధించిన కిషన్ రెడ్డి గారు మంత్రి ఉన్నారు,
మొన్ననే బండి సంజయ్ గారు మంత్రి అయ్యారు. మనతో పాటు ఆ ఎంపీలు కూడా 6 ఉన్నారు కనుక మరి వీళ్ళందరూ తెలంగాణలో మీకు నిజంగా అధికారం రావాలని అనుకుంటున్నారు కనుక మరి రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారంగా ఉన్న సమస్యలు ఎందుకు పరిష్కరించరు? ఈరోజు తీసుకుంటే రైల్వే వ్యాగన్ అని చెప్పాము. ఈరోజు రేవంత్ రెడ్డి గారు దాదాపు 26 నుంచి 27 సార్లు ఢిల్లీకి వెళ్ళి గతంలో 10 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం దగ్గరికి గతంలో ఉన్న నాయకులు గతంలో ముఖ్యమంత్రి ఎన్నిసార్లు పోయినా రాని ఇష్యూస్ కూడా కొన్ని సంపాదించుకొని రావడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు మరి ఇందాక మిత్రులు చెప్పినట్టు అమృత్ స్కీమ్ ఒకటి. అమృత్ స్కీమ్ కూడా మేము నిజామాబాద్ జిల్లాలో తీసుకుంటే దాదాపు 18 ట్యాంకులతోటి 217 కోట్లతోటి 18 ట్యాంకులు ఇక్కడ పైప్ లైన్తో పాటు ఇళ్లల కనెక్షన్ కూడా నిర్మిస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ నిజామాబాదు, హైదరాబాదు, వరంగల్ తర్వాత నిజామాబాద్ పెద్ద జిల్లా కనుక దాదాపు 162 కోట్లతోటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా ఈరోజు మరి నిధులు మంజూరు కొరకు కూడా రేవంత్ రెడ్డి గారు కృషి చేశారు. అంతేకాకుండా ఈరోజు పత్తి పరిశోధన మన తెలంగాణ జిల్లాల్లో ముఖ్యంగా ఉత్తర జిల్లా తెలంగాణ జిల్లాలో వరంగల్ కానీ ఆదిలాబాద్ కానీ నల్లరేగుడు భూములు ఉంటాయి కనుక పత్తి బాగా వండుతుంది వరితో పాటు. మరి ఇక్కడ నిజామాబాద్ జిల్లాలో మిర్చి కానీ పసుపు కానీ కమర్షియల్ క్రాప్స్ వండుతుంటాయి. పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామన్న హామీ ఏమైందో రైతులు కూడా అడగాలి ఈరోజు. అదేవిధంగా చిరుధాన్యాలకు కూడా ఈరోజు మరి సెంటర్స్ ఏర్పాటు చేయమని చెప్పి స్వయంగా తుమ్మల నాగేశ్వరరావు గారు 10 సార్లు రాసినా కూడా కేంద్ర ప్రభుత్వం స్పందించలేదు. అయినప్పటికీ కూడా రేవంత్ రెడ్డి గారు మన అగ్రికల్చర్ మినిస్టర్ కలవటం వల్ల ఇక్కడ పత్తి కొరకు రీసెర్చ్ సెంటర్స్ ఏర్పాటు చేయాలని చెప్పేసి వరంగల్ ఒకటి, ఆదిలాబాద్ ఒకటి 2 సెంటర్లు ఏర్పాటు చేయడమే కాకుండా మరి కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో మరి నవోదయ పాఠశాలలు ఏర్పాటు చేయాలన్న ఒక అభ్యర్థన మేర నిన్ననే తెలంగాణకు 7 నవోదయ పాఠశాలలు కూడా మంజూరైన విషయం ఈ సందర్భంగా మరి బీజేపీ నాయకులు గుర్తుంచుకోవాలి. కేవలం కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం చేసిన కృషి వల్ల వచ్చిన నిధులు కానీ వచ్చిన సంస్థలు కానీ హర్షం వ్యక్తపరచుడు తప్ప వాళ్ళు ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రానికి ఒక మెడికల్ కళాశాల తీసుకురాలేదు, తెలంగాణ రాష్ట్రానికి ఐఏఎం తీసుకురాలేదు, తెలంగాణ రాష్ట్రానికి కోల్ ఫ్యాక్టరీ తీసుకురాలేదు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి ఉక్కు ఫ్యాక్టరీ తీసుకురాలేదు. గత 10 సంవత్సరాల నుంచి 119 కోట్ల రూపాయలు అంగన్వాడీ కింద ఇచ్చే బాకీ కూడా ఫుడ్ సెక్యూరిటీ కింద ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదు. మరి 10 సంవత్సరాలు ఈరోజు మోడీ ప్రభుత్వం ఉన్నది. వాణిజ్య పన్నులు తీసుకుంటే ఈరోజు మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టోటల్గా దిగుమతులు ఎక్కువై మరి జీడిపి గ్రోత్ రేటు కూడా 14.5% ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వ పీరియడ్లో 2014 ఉండేనో ఈసారి 6.5% దిగజారిన కారణం ఈరోజు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలే. వాణిజ్య రేటు కూడా తీసుకుంటే మీరు తెలంగాణ రాష్ట్రం వాణిజ్య రేటు ఈరోజు మరి విపరీతంగా పెరిగింది. దాదాపు 17.1% ఈరోజు తెలంగాణలో వాణిజ్య జరిగింది. కేంద్ర ప్రభుత్వం తిరోగమనం చేస్తుంటే తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ నాయకత్వంలో ఈరోజు ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈ ఒక్క సంవత్సరమే 61,198 కోట్ల సంక్షేమం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు రాష్ట్ర ప్రజలకు కల్పించిందని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నాం. అదేవిధంగా ప్రతి నియోజకవర్గంలో కాకుండా ఇరిగేషన్ ప్రాజెక్టులో కాకుండా దేవాలయాల్లో కూడా కాకుండా అన్ని రంగాల్లో ఈరోజు ముందుకోవాలనే ఉద్దేశంతో మరి ముఖ్యంగా యువతకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి 53,000 ఉద్యోగాలు ఈరోజు 1 ఇయర్లో ఇవ్వడమే కాకుండా డిఎస్సి పెట్టి 1,100 మంది ఉద్యోగాలు 10 సంవత్సరాల నుంచి గత ప్రభుత్వం డిఎస్సి పెట్టలేదు. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాల ఉద్దేశంతో ఒక స్కిల్ యూనివర్సిటీ పెట్టేసి ట్రైనింగ్ క్యాంపులు పెట్టడము, అదేవిధంగా స్కిల్ యూనివర్సిటీకి 200 కోట్ల రూపాయలు ఇచ్చేసి టాటా గ్రూప్ తోటి రిలయన్స్ గ్రూప్ వేరే శిక్షణ పొందిన విద్యార్థులందరికీ శిక్షణ ఇవ్వడము, అదేవిధంగా కొత్తగా స్పోర్ట్స్ పాలసీ తీసుకొచ్చి ఈరోజు స్పోర్ట్స్ స్టేడియం పెట్టడం, స్పోర్ట్స్ యూనివర్సిటీ పెట్టడము. నిన్ననే టూరిజం పాలసీ తయారైన తర్వాత రామప్ప సర్క్యూట్ అయితే 2020లో యునెస్కో గుర్తించిందో మొన్ననే రేవంత్ రెడ్డి గారు టూరిజం మినిస్టర్ కలవటం వల్ల 75 కోట్ల రూపాయలు రామప్ప సర్క్యూట్కు మంజూరు చేయడం జరిగింది. ఇవన్నీ ఈరోజు బీజేపీ నాయకులకు కానీ బీఆర్ఎస్ నాయకులకు కానీ కనబడుతులేవా? ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోండి. కేవలం విమర్శల కొరకే విమర్శలు చేయాలి, మీ పార్టీలు ఉన్నాయని చెప్పి ఛార్జ్ షీట్ విడుదల చేయాలన్న ఆలోచన కాకండి. మేము మంచి పనులు చేస్తున్నాం.
మంచి పనులను మీరు ఆదరించండి, మంచి పనులను మెచ్చుకోండి. ఏమైనా ఇంకా సలహాలు సూచనలు ఉంటే ఇప్పటికే ముఖ్యమంత్రి గారు ఎన్నోసార్లు చెప్పారు గౌరవ కేసీఆర్ ఉద్దేశించి, మీ నిర్మాణాత్మక సలహాలు తీసుకురండి, అసెంబ్లీకి రండి, మేము తప్పులుంటే మార్చుకుంటాం, మాకు భేషజం లేదని చెప్పేసి స్వయంగా రేవంత్ రెడ్డి గారు ప్రతి మీటింగ్లో చెప్తున్నారు. కనుక ఈరోజు బీఆర్ఎస్ బీజేపీ కుమ్ముక్కై కాంగ్రెస్ పార్టీ మధ్యన కాళ్ళ కట్టబెట్టుకుంటూ ఈ అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ అయిపోతే ప్రజలు మమ్మల్ని మర్చిపోతారన్న పోయే ఉద్దేశంతో బీజేపీ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ మన బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ మీద ఛార్జ్షీట్ విడుదల చేయడం హాస్యాస్పదం. ఇవన్నీ కూడా మీరు మరి మీ స్థానిక అధికారులను అడగండి. కిషన్ రెడ్డి గారు ఉన్నారు, కలెక్టర్ అడగండి, ఏ జిల్లాలో ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు అయ్యో వారు స్వయంగా చెప్తారు. ఇవన్నీ కళ్ళుండి కబోదులాగా చేయకండి. ఈరోజు మరి ఇంకా 4 సంవత్సరాలు ఉన్నాయి. ఇంకా మిగిలిపోయిన పనులు ఏమున్నా చేయాలన్నా కేవలం కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి అవకాశం ఉంది. బీఆర్ఎస్కి అవకాశం లేదు, బీజేపీకి అవకాశం లేదు. మిగిలిపోయిన పనులు కూడా ప్రజలకు ఇచ్చిన హామీల ప్రకారంగా ఇంకా 4 సంవత్సరాల్లో పూర్తి చేసి 2వ టర్మ్లో కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యం తేవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ప్రజల ఆశీర్వాదం మాకు ఎప్పుడు ఉంటుంది, ప్రజలకు ఇచ్చిన హామీలు ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ రాబోయే రోజుల్లో కూడా మరి ఏ అయితే రైతు కూలీలున్నాయో ఆ రైతు కూలీలకు కూడా 1200 రూపాయలు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం ఆలోచిస్తుంది. మరి ఇప్పటికే రైతు భరోసా కింద సంక్రాంతి తర్వాత 7,500 రూపాయలు ఒక పంటకు గాను 15,000 రూపాయలు ఈరోజు సంక్రాంతి తర్వాత రైతు భరోసా కింద ఇస్తున్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ రైతులు కానీ మహిళలు కానీ వృద్ధులు కానీ అందరూ కూడా తెలంగాణను ఈ ప్రభుత్వాన్ని ఆదరించాలి. రాబోయే రోజుల్లో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు చేకూర్చే విధంగా ప్రజలందరూ దీవెన ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ ఈ సంవత్సర ప్రతి ఒక్కరికి కూడా మీరు కూడా మీడియా సహకరించినందుకు మీకు కూడా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాం.